ఈనాడు లాంటి పత్రికలు చాలా సటిల్ గా ఎజెండా సెట్టింగ్ చేస్తాయి. దానికి కూడా మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాయి. అంటే ఎట్లా వాటి రిపోర్టింగ్ ఎట్లుంటది, అవి మన మెదడులను ఎట్లా కలుషితం చేస్తాయి. ఈనాడు విషయంలో చాలా మంది మిత్రులు అతను అంటుంటారు, అంత బాగా ఈనాడు చాలా న్యూట్రల్గా ఉంటుంది కదా అంటారు. అంటే పై పరిశీలన చేసే కొంచెం లోతుగా పెట్టడానికి అర్థమవుతుంది ఈనాడు అయితే. మీలో ఎవరైనా అబ్జర్వ్ చేసిన లేదో, ఈనాడు పత్రిక గత 4 ఏళ్ళు ఉద్యమం ఉధృతమైన తర్వాత తెలంగాణ అంశం మీద ఒక్క ఎడిటోరియల్ కూడా రాయదు. జనరల్ గా పెట్రోల్ ధరలు పెరిగితే కూడా ఎడిటోరియల్ రాస్తుంది ఒక పత్రిక. అంటే అంత రోజువారీ అంటే రెగ్యులర్ గా జరిగే సమస్య మీద కూడా ఒక పత్రిక తన అభిప్రాయాన్ని సంపాదకీయ రూపంలో వ్యక్తపరుస్తుంది. అట్లాంటిది ఈనాడు, అదే ఎంతమంది గమనించు తెలియదు. అంటే ఈనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న 4 ఏళ్ళుగా అసలు ఇంకొక సమస్యనే లేదనేటట్టు కుదిపేస్తున్న తెలంగాణ అంశం మీద ఇప్పటి వరకు ఎడిటోరియల్ పేజీలో ఒక అక్షరం కూడా రాయలేదు. అంటే చూడండి, అంటే ప్రజలు ఇంత ఇబ్బందులకు గురవుతున్నా, ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా, ఇంత నిర్బంధకాండ కొనసాగుతున్నా ఒక ప్రధాన దినపత్రిక దాని మీద తన వైఖరి వెలిగించట్లేదంటే దాని అర్థం అది ఎస్టాబ్లిష్మెంట్ వైఖరి మాత్రమే తీసుకోవాలి, ప్రజా వ్యతిరేక వైఖరి మాత్రమే లాగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈనాడు ఇంకొక పని ఏం చేస్తుందంటే పదాల వాడుకలోనే, తను వార్తను రిపోర్ట్ చేసినప్పుడు పదాల వాడుకలోనే చాలా ఎత్తుగడ ఉపయోగిస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో మనం ఏదైనా బంధు అదో కాల్చినప్పుడు ఒక బస్సు దగ్గర లాంటి ఏమన్నా ఒక ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ ఆస్తి వచ్చిన సంఘటన జరిగినప్పుడు దానికి ఏమని పేరు పెడుతుందంటే అల్లరి మూకలు తగలబెట్టారు. ఇవి మేము నోట్ అవుట్ చేస్తున్నాం. అంటే లిటరల్ గా ఆ వార్తని మేము దాన్ని తీసి దాని ఉదాహరణగా పెట్టుకొని చెప్తున్నాం. అల్లరి మూకలు తగలబెట్టారు. సేమ్ సంఘటన ఆంధ్రలో జరిగితే నిరసనకారుల ఆగ్రహానికి బూటి తగ్గింది. రెండింటి మధ్య తేడా అర్థమవుతుందా? మీ మైండే మీకు అది అర్థం, అంటే మీరు ఆ కాన్షియస్ చదవకపోతే మీ మైండ్ లో మీకే తెలంగాణ ఉద్యమంలో జరిగింది తప్పు, ఆంధ్ర ఉద్యమంలో జరిగింది ఒప్పు అనే ఒక భావన మీకు సబ్ కాన్షియస్ గా ఫీడ్ చేస్తుంది. ఈనాడు ఎత్తుగడ ఉంది. అల్లరి మూకల విధ్వంసము, నిరసనకారుల ఆగ్రహం, ఈ 2 పదాల పడికట్టు చాలా సార్లు ఈనాడు చేస్తుంది ఈ ఎత్తుగడ. అట్లాగే మొన్న కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఈనాడు రిపోర్టర్, ఈనాడు ఈటీవీ విలేకరు అక్కడి నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కాంగ్రెస్ సిడబ్ల్యూసికి పంపించింది. దానికి కారణం ఏంటంటే దేశంలో ఇంకో 25 రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి కాబట్టి, తెలంగాణ ఇస్తే ఆ 25 డిమాండ్లు కూడా రాజుకుంటాయి కాబట్టి సిడబ్ల్యూసికి నివేదించడం జరిగింది. ఆ విలేకరిని గట్టిగా పట్టుకుని నేను ఇటీవల ఢిల్లీకి పోయినప్పుడు కలవడం కూడా జరిగింది. ఆ 25 డిమాండ్లు ఏంటి అంటే ఆయన పేర్లు చెప్పలేడు. అంటే ఒక బూచి ఏం లేదు, ఒకటి వదిలేసి అలా జనం లేదు. 25 రాష్ట్రాల డిమాండ్ అంటే పెద్దగా కనపడుతుంది. 25 రాష్ట్రాలు అంటే అమ్ము ఒకటిస్తే 25 ఇవ్వాల్సి వస్తుంది. స్వాతంత్రం వచ్చి 5 ఏళ్ళు గడవక ముందుకే, అప్పటికి ఇంకా రాష్ట్రాలు ఏర్పడితే దేశానికి స్పష్టమైన పాలసీ కూడా లేకముందుకే నానా అల్లరి చేసి రచ్చ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా జరిగే పరిణామాల గురించి వాళ్ళకి ఎట్లాంటి ఆలోచన లేదు. ఇవాళ మనం అడిగేసరికి మాత్రం దేశవ్యాప్తంగా జరిగే పరిణామాలు గుర్తొస్తాయి ఈనాడు లాంటి పత్రిక. అట్లాగే వంట వార్పు అనే కార్యక్రమం మనం చేసినాం ఒకసారి. జనరల్ గా సమైక్యాంధ్ర చేసిన ఒక 65 సంస్థలు ఉంటాయి. అందులో ఎవరు 65 మంది కంటే ఎక్కువ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా ఏం చేస్తుంటారంటే మనం ఏమైతే చేస్తామో నిరసన కార్యక్రమం ప్రొటెస్ట్ లో దాన్ని అక్కడ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చాలాసార్లు విఫలమవుతారు, ఘోరంగా విఫలమవుతారు. మనం సెప్టెంబర్ 30 నాడు మిలియన్ మార్చ్, ఇక్కడ తెలంగాణ మార్చ్ పెట్టుకున్న రోజు ఆంధ్రలో కూడా వాళ్ళు ఒక సమైక్యాంధ్ర మార్చ్ అని పెట్టుకున్నాం. మీకు ఎవరికి తెలుస్తుంది, ఎందుకంటే ఎక్కడ రాలేదు దాని గురించి, ఇక్కడ జరగలేదు కాబట్టి సహజంగానే. ఒంగోలు జిల్లాలో ప్రకాశం సెంటర్ లో ఒక 200 మంది స్కూల్ పిల్లలు జమ అయితే అక్కడ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ షామ్యూల్ గారు వాళ్ళ గురించి ప్రసవించారు. ఈనాడు దాన్ని ప్రధాన పేజీ వేసి దాని ఒక పెద్ద ఉద్యమం ఉధృతమైంది అక్కడ కూడా. ఈ ఎత్తుగడ వాళ్ళు ఎక్కడి దాకా తీసుకుపోయారంటే ఎన్టీవీ ఎడిటర్ ఒక ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు ఉంటుంది, ఆయన ఇది ఎక్కడి దాకా లాగిందంటే మనం వంట వర్క్ చేసామని వాళ్ళు కూడా ఒక వంట వర్క్ చేసారు. ఒకరోజు తిరుపతిలో ఎక్కడో చేసారు. దాని గురించి ఒక వార్త రాసింది నేను, ఎన్టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు. ఆ ఫోటో చూడగానే వెంటనే నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఆ ఫోటో నేను తీసి అసెంబ్లీ ఎదురుగా మనం వంట వర్క్ చేసిన రోజు నా కెమెరా తీసుకొని పోయి నేను తీసిన ఫోటో
ఆ ఫోటో పెట్టి తిరుపతిలో 1 hour సక్సెస్ అని ఆయన వార్త. అంటే ఎంత చిల్లర వ్యవహారం ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు అంటే చిన్నపిల్లాడేం కాదు, 30-40 ఏళ్ళు మీడియాలో ఉన్న ఆయన. ఎథిక్స్ తెలుసు, అన్ని తెలుసు. మీడియా ఎథిక్స్ అంటే అసలు అంత తెలిసిన మనిషి కూడా ఇంత దిగజారుతనం, ఇది ఊహించగలవా మనం? అట్లా ఆ స్థాయి మనిషి నుంచి ఇంత చిల్లర వ్యవహారం, చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు చేసే చిల్లర వ్యవహారాలు. మనం రెస్పెక్ట్ ఇచ్చే, కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చే సీమాంధ్ర మీడియా అధినేతలు కానీ వాళ్ళ ఎడిటర్లు కానీ ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలకు పాల్పడుతున్నారు మీడియా తెలంగాణ ఉద్యమం. అట్లాగే ఇంకో ఉదాహరణ చెప్పాలంటే మహానాడు జరిగింది కేవలం తెలుగుదేశం పార్టీ. అందులో తెలంగాణ మీద తీర్మానం చేయాలని కొంతమంది తెలంగాణ వాళ్ళు డిమాండ్ చేస్తారు. అంటే జనరల్ తెలుగుదేశం పార్టీ ఏ మీటింగ్ పెట్టుకున్నా మనం ఏదో డిమాండ్ చేస్తుంటారు కాబట్టి అది డిమాండ్ చేస్తుంది. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. అయినా మనం డిమాండ్ చేసింది కాబట్టి వాళ్ళు తీర్మానం చేసారు. తీర్మానం చేసినా చేయలేదా? మీరు అందరూ ఏమంటున్నారు? తీర్మానం చేయలేదు. తీర్మానం చేసినట్టుగా ఒక పత్రికా ప్రకటన జారీ చేసింది. ఎత్తుగడ చూడండి, అన్ని పత్రికలు తెల్లాలి. ఈనాడైతే పెద్ద స్టోరీ, తెలంగాణకు అనుకూలంగా తెదేపా నిర్ణయం. మహానాడు ముగిసిన తర్వాత 2 రోజులకు వాళ్ళు చేసిన తీర్మానాల పుస్తకం బుక్లెట్ వేసి, ఆ బుక్లెట్ కాదు మన దగ్గర కదా, తెలంగాణ అన్న పదం కనపడదు. ఇట్లా అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా చేయడం అనేది సీమాంధ్ర మీడియా గత కొంతకాలంగా చాలా అంటే ఒక అలవాటు చేసుకున్నారు. మీకు యాక్చువల్లీ ప్రెజెంటేషన్ ద్వారా చూపిద్దాం అనుకున్నా. ఐ డోంట్ నో అంతా చూడలేదు. ఆంధ్రజ్యోతి కొంతకాలం క్రితం ఇచ్చిన వార్త, తెలంగాణ ఏర్పాటు కష్టం అని ఫ్రంట్ పేజ్ లో ఇచ్చింది వార్త. హోంశాఖ ఒక నోట్ తయారు చేసి రాష్ట్రపతికి పంపించింది. తెలంగాణ ఏర్పాటు అనేది చాలా సమస్యలకు దారితీస్తుంది కాబట్టి తెలంగాణ ఏర్పాటు కష్టం అని ఒక నోట్ రాసింది. నాకు తెలుసు ఈ హాల్లో కూడా నేను 1-2 ఆంధ్రజ్యోతి పత్రికలు చూసిన ఇక్కడికి వచ్చినాక. నాకు తెలుసు మన మిత్రులు చాలా మంది ఆంధ్రజ్యోతి రెగ్యులర్గా అవుతారు. ఈ వార్త చదవగానే మీకు ఏమనిపిస్తుంది? పొద్దుగా లేవని ఎంతో కొంత మనసు బాధ అవుతుంది, ఒక ఆందోళన కలుగుతుంది. అరే, హోమ్ మినిస్ట్రీ అంటే ఒక అత్యున్నత స్థాయి సంస్థ, తెలంగాణ నిర్ణయం చేసే సంస్థ, రాష్ట్రపతికి పంపిందంటే ఏదో ఉంది. ఇది ఢిల్లీలో విలేకరు వండిన వార్త. ఇట్లాంటి నోట్ ఏం పంపలేదు హోంశాఖ. నేను వెంటనే సమాచార చట్టం ద్వారా అడగడం జరిగింది, ఇట్లాంటి నోట్ ఏమైనా పంపిరాదు. పంపలేదని చెప్పారు. సరే, అది చాలా రోజుల తర్వాత వచ్చింది. తెల్లారి హోంశాఖ చిదంబరం స్పష్టంగా ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఇట్లాంటి నోట్ ఏం పంపలేదు అని చెప్పాడు. దాన్ని కూడా ఆంధ్రజ్యోతి కవర్ చేసింది. హోమ్ కేమ్ సంబంధం అనేది హెడ్డింగ్ పెట్టింది. హోమ్ కేమ్ సంబంధం ఇది జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన వార్త అనుకుంటారు మీరు. కొన్ని రోజుల తర్వాత అదే చిదంబరాన్ని కోట్ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక ఫ్రంట్ పేజ్ వేసింది. ఎస్ ఆర్ నో చెప్పలేదు. ఇది చాలా మంది చదివి ఉంటారు. ఎస్ ఆర్ నో చెప్పలేదు అంటే తెలంగాణ ఇష్టమా ఇయ్యమా అనేది నేను చెప్పలేమని చిదంబరం అన్నాడు. ఈ సందర్భంగా లోక్సభలో పలువురు సభ్యులు తెలంగాణ ఇచ్చేది లేని స్పష్టంగా ప్రకటించాలని చేసిన డిమాండ్ పై ఆయన స్పందించారు. ఏ హోంమంత్రి కూడా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని చిదంబరం అన్నారు. ఏ హోంమంత్రి కూడా తెలంగాణ ఇచ్చేది లేని చెప్పలేదు. ఇది చదవగానే సహజంగానే ఆందోళన అవుతున్నాం. చిదంబరం అట్లా అన్నాడు, నిజంగా ఇవ్వలేదా? ఆ రోజు లోక్సభలో ప్రతి డిబేట్ ని అక్షరం రాసి పెడతారండి. ప్రతి అక్షరం, ప్రతి సభ్యుడు మాట్లాడిన అక్షరం టైప్ చేసి ఇంటర్నెట్ లో పెడతారు. నెక్స్ట్ డే మరుసటి రోజు మేము ఇంటర్నెట్ లో పోయి లోక్సభ వెబ్సైట్ లో పోయి అసలు చిదంబరం ఏమన్నాడు అని తీస్తే చిదంబరం అన్న మాటలు. తెలంగాణ గురించి ఒక ప్రశ్న అడిగారు. కేంద్ర హోంమంత్రి ఏకపక్షంగా కొంతమంది ప్రెస్ వాళ్ళని పిలిచి తెలంగాణ గురించి ఆ ప్రకటన చేయగలరని ఎవరైనా నమ్మితే మీకు అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు అనమాట. ఏ హోంమంత్రి కూడా అలాంటి ప్రకటన చేయలేదు. ఏ పరిస్థితుల్లో ఆ ప్రకటన చేయవలసి వచ్చిందో అందరికీ తెలుసు. డిసెంబర్ 7, 2009 నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీ యొక్క బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చిదంబరం ఏం చెప్తున్నాడంటే తెలంగాణ ఏర్పాటుకు డిసెంబర్ 9 నాడు చేసిన ప్రకటన నేను ఒక్కడిని చేసిన ప్రకటన కాదు. ఏ హోంమంత్రి కూడా అట్లా ఏకపక్షంగా ప్రకటన చేయలేదు. డిసెంబర్ 7 నాడు రాష్ట్ర శాసనసభలో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మినిట్స్ ను ఆధారంగా చేసుకొని మేము ఆ ప్రకటన చేసామని చిదంబరం చెప్తున్నాడు. దాన్ని ఆంధ్రజ్యోతి ఏమని రిపోర్ట్ చేస్తుంది? తెలంగాణ ఇస్తామో ఇవ్వో చెప్పలేము. సాక్షిలో వచ్చింది ఈ వార్త. ఆంధ్ర లారీలో అడ్డగింత, మీకు గుర్తుందో లేదు? ఈ వార్త చదవగానే మనకి ఏమర్థమైందంటే ఆంధ్ర లారీలను తెలంగాణలో అడ్డగించడం అర్థమైంది ఎవరికైనా. అసలు జరిగింది ఏంటంటే
తెలంగాణకు చెందిన కొన్ని లారీలు ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడి నుంచి సరుకులు తీసుకొని పోయినప్పుడు అక్కడ ఒక స్థానిక ఎమ్మెల్యే వాటిని అడుగును, రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి మా ప్రాంతంలో, మీ ప్రాంతం లారీలు మా ప్రాంతం రావట్లేదు. అడ్డుకుంటే ఆ విషయం వాళ్ళ అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తే ఇక్కడ సిద్దిపేట ప్రాంతంలో హరీష్ రావు నేతృత్వంలో కొన్ని ఆంధ్ర లారీలు అడుగున్నారు. హెడ్డింగ్ ఏమన్నా ఆ పత్రికది? అక్కడ వాళ్ళు మొదలు అడ్డుకుంటే దానికి ప్రతిస్పందనగా మనం అడుగున్నాం. వార్త మాత్రం ఆంధ్ర లారీలు అడిగినారు. నేదులూరు, శంకరపట్నం 2 పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి గ్యాస్ కేటాయించాలని చాలా కాలంగా తెలంగాణలో అన్ని ప్రజా సంఘాలు పార్టీలు పోరాటం చేస్తున్నాయి. దీని గురించి కొంతకాలం క్రితం సిపిఐ, టిఆర్ఎస్ పార్టీలు ఒక భారీ ఆందోళన దిగారు. చాలా పెద్ద ఆందోళన, చాలా మంచిగా చేసింది. నమస్తే తెలంగాణ పత్రిక ఫ్రంట్ పేజ్ లో వేసింది, జనం సాక్షి పత్రిక ఫ్రంట్ పేజ్ లో వేసింది. 2 తెలంగాణ పత్రికలు జనరల్ మేము ఫాలో అయ్యింది. నమస్తే తెలంగాణ ఒకటి, జనం సాక్షి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికలు అంత పెద్ద ఆందోళనని మెయిన్ పేజ్ లో ఒక అక్షరం కూడా వేయకపోగా అదే రోజు చంద్రబాబు నాయుడు వ్యాన్ పిక్ గురించి ప్రకాశం జిల్లాలో ఒక చిన్న ఆందోళన చేసి దాన్ని ఫ్రంట్ పేజ్ వేసి, అంటే ఇది జరిగిన ఒక సంఘటన దాన్ని రికార్డ్ చేయకపోవడం, ఇంకో అప్రాధాన్య సంఘటన తీసుకొచ్చి ఫ్రంట్ పేజ్ వేయడం ద్వారా మన ప్రాధాన్యతలను మార్చివేయడం. ఈ నేదులూరు, శంకర్పల్లి గురించి తెలంగాణ మొత్తం తెలవాల్సిన అంశం లేదు, కానీ ఎక్కడ కూడా దీని గురించి చేయలేదు మెయిన్ పేజ్. ఇట్లా జరిగిన వార్తలు ఇదైతే చాలా చాలా అంటే ఒక మేజర్ ఇది. మేము మాకు కూడా చాలా కష్టమైంది దీన్ని డిసైడ్. టీవీ9 చేసే గమ్మత్ ఎప్పుడు ఒకసారి సుశీల్ కుమార్ షిండే హోంమంత్రి అయిన రోజు ప్రత్యేక కథనం చేసి, షిండే వచ్చింది కదా ఇప్పుడు తెలంగాణ ఏమవుతుంది, జనరల్గా హోమ్ మినిస్టర్ మారితే మళ్ళీ రెడ్డి వచ్చి మొదలలా అయిందా ఏంది టోన్లో చేసింది. టీవీ9 ఏం చెప్పిందంటే ఆ రోజు, సుశీల్ కుమార్ షిండేది మహారాష్ట్రలోని విదర్భ ఆల్రెడీ ఒక రాష్ట్ర డిమాండ్ కాబట్టి తెలంగాణ విషయంలో ఆయన ఫేవరబుల్ గా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే విదర్భలో కూడా రాష్ట్ర డిమాండ్ వస్తుందని చెప్పింది. చాలా కన్విన్సింగ్ అనిపించింది. మిత్రులు కొంతమంది ఫోన్ చేసి, ఏందన్నా ఇది విదర్భట కదా, ఇక రాదట కదా తెలంగాణ. నాకు కూడా తెలియదు ఆయన విదర్భలో కాదు, ఎందుకంటే వెంటనే మనకు అట్లాంటి విషయాలు సరే నేను కూడా పట్టించుకోలేదు. సరే నిజంగానే విదర్భ అయితే మనకు కొంచెం కష్టమే అవుతుంది అన్నట్టు అనుకున్నాం. మరుసటి రోజు ఎందుకో సుశీల్ కుమార్ షిండే గురించి ఎక్కువ సమాచారం తెలుసుకుందామని ఇంటర్నెట్ లో పోయి, వికీపీడియా అని ఒక పేజ్ ఉంటుంది, మీరు చూసుకుంటారు, ఎన్సైక్లోపీడియా, ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా, ప్రతి ఒక్కరి గురించి అలా సమాచారం. ఆ వికీపీడియా చూసిన సందర్భంలో ఒక లైన్ నా దృష్టిని ఆకర్షించింది. షిండేది మహారాష్ట్రనే, కానీ షిండేది విదర్భ కాదు, షిండేది షోలాపూర్, అండ్ షోలాపూర్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ విదర్భ. అంటే ఏ ఆధారం అవసరం లేదు వీళ్ళకు ఏ దోస్తే అది వాడతారు, ఏ చెప్తే అది వాడతారు. మా చిన్నతనంలో మేము అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకునే టైంలో మా తాత పేపర్ చదువుతుంటే మేము కూడా పక్కన కూర్చొని ఏదో చదువుచ్చినట్టు దాన్ని పట్టుకుని చదువుతుంది. అదొక దశ. ఆ తర్వాత ఇంకో దశ వచ్చింది ఏంటంటే పేపర్లో ఏది వస్తే అది నిజం, ఎందుకంటే అది వార్త కదా, పేపరే కాదు, పేపర్ ద్వారానే కదా మనకు తెలిసేది నిజానికి బయట ఏం జరుగుతుంది. ఆ స్టేజ్ నుంచి వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చిందంటే ప్రతి వార్తని ఎక్స్రే మెషిన్ కి తెలంగాణ ఉద్యమకారులు అనుకున్న ప్రతి వ్యక్తి, ప్రతి సీమాంధ్ర పత్రికలో కానీ మీడియాలో కానీ వచ్చే ప్రతి వార్తని ఎక్స్రే మెషిన్ కింద చూసి రూఢి చేసుకున్న తర్వాత మాత్రమే నమ్మాలి.